ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికా మధ్యవర్తిత్వం కోసం వచ్చిందని, అప్పుడు వారి అవసరం తమకు లేదని తిరస్కరించారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడొచ్చిన అవకాశం వినియోగించుకోకుండా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడి ఒత్తిడికి తలొగ్గారన్నారు ముఖ్యమంత్రి. ఇందిరాగాంధీ గారికి అమెరికాలో మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు మీకు తెల్ల రంగు ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు. మా దేశం యొక్క సమస్యను, మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం. మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా. మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది.